18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం 10 నుండి చదువుతున్నాను లేక 18వ అధ్యాయం 9 నుండి చదువుతున్నాను. వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు ఇదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నది? వేర్ ఈజ్ యువర్ వైఫ్ శారా? రాత్రి శిలువ సువార్త అందించడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. ఒక ప్రశ్న, దేవుడు ప్రశ్న వేసి దానికి ఆన్సర్ ఎలాగూ రాబట్టినాడో లేక తెలియజేసినాడో రాత్రి ధ్యానం చేద్దాం. దేవుడు ప్రశ్నించిన విధానం, ఏ సందర్భంలో ప్రశ్న వేశాడు, ఎందువలన దేవుడు ప్రశ్నించవలసి వచ్చినది అనే కొన్ని తలంపులు మనం దైవ గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం. 18వ అధ్యాయంలో దేవుడు లేక ప్రభు అయిన క్రీస్తు, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఇంటికి వచ్చిన ఆదికాండము 18వ అధ్యాయంలో సింధూర వనంలో అబ్రహాము ఒక గుడారం వేసుకొని నివాసం ఉంటున్నాడు. ముగ్గురు వ్యక్తులు అబ్రహాము ఇంటికి వచ్చారు. ఆ ముగ్గురు వ్యక్తులను గురించి చాలాసార్లు వివరించాను. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కానీ కాదు. చాలా మందికి సత్యం తెలియదు. ధర్మని ముద్రణగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటుంటారు. నెవర్. ఆ ముగ్గురు వ్యక్తులు వేరు. వచ్చిన వారిలో అబ్రహాము యొద్ద నిలబడి మాట్లాడి అబ్రహామును ధైర్యపరచి మీదటికి నీ భార్య గర్భవతి కుమార్తె కంటుంది, భయపడవద్దని దేవుడైన యెహోవా అబ్రహాము యొద్ద నిలబడి మాట్లాడుచున్నట్లు ఉంది. ఆ దేవుడైన యెహోవాయే ప్రభువు అయిన క్రీస్తు. మిగిలిన ఇద్దరు దేవదూతలని స్పష్టంగా 18, 19 అధ్యాయాలలో వివరించబడింది. ఇప్పుడు ఆ వివరం నేను చెప్పలేను. కానీ అబ్రహాము ఇంటికి వచ్చిన ఆ ముగ్గురు వ్యక్తులు త్రిత్వము కాదు అని చెప్పదలుచుకొని చెప్తున్నారు. ఎవరనేది ఇప్పుడు అది వివరించేది కాదు. అబ్రహాము విందు ఏర్పాటు చేశాడు. తర్వాత దేవుడు లేక యేసు ప్రభువు ఒక ప్రశ్న వేశాడు, నీ భార్య అయిన శారా ఎక్కడా? ఇది ప్రశ్న. వేర్ ఈజ్ యువర్ వైఫ్ శారా? ఒక ప్రశ్న. ఈ అంశము మీద, ఈ మాట మీద కొన్ని సత్యాలు మనం ఆదికాండములో జ్ఞాపకం తీసుకుందాం. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 3వ అధ్యాయం 9 చదువుదాం. ఆదికాండము 3:9లో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యు ఆడమ్? వేర్ ఆర్ యు ఆడమ్? నువ్వు ఎక్కడ ఉన్నావు?
ప్రశ్న. దేవుడు ప్రశ్నించాడు. నా సబ్జెక్ట్ అది రాత్రి చెప్పా కదా, వేర్ ఆర్ యు, ఎక్కడ అనే మాట మీద వివరిస్తానని ధ్యానిద్దామని చెప్పాను. మొదటిది 3వ అధ్యాయం యొక్క ఉద్దేశం, అవ్వ ఆదాములు తప్పు చేయడం, పాపం చేయడం, ఆజ్ఞ అతిక్రమించడం, పాపములో పడడం, భయపడేవారు చెట్టు చాటున దాగుకోవడం జరిగింది. దేవుడు నిత్యము ఏదేను తోటకు వస్తుండేవాడు, వారితో కలిసి మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే దేవుడు ఒక దినమున ఏదేను తోటకు వచ్చాడు. దేవుడు రాగానే కనపడి సంతోషించి ఆనందించే ఆదాము అవ్వలు ఇప్పుడు దేవుని ఎదుటికి, దేవుని సన్నిధికి రాలేదు, కనపడలేదు. అప్పుడు అన్నాడు దేవుడు, ఆదామా ఎక్కడున్నావు, వేర్ ఆర్ యు? ప్రశ్న వేశాడు దేవుడు. ఆదాము ఏమని సమాధానం ఇచ్చాడంటే, అయ్యా నీ స్వరము విని, తోటలో నీ స్వరము విని భయపడి నేను ఏమన్నాడు, ఎక్కడ నీ ఎదుటికి రాకుండా తోట మధ్యన దాగుకుంటిని, చెట్టు చాటున దాగుకుంటిని అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ఇలా లేదండి. తెలుగు బైబిల్లో నేను చెట్ల మధ్య చెట్టు చాటున దాగుకున్నా, మీ స్వరము విని భయపడ్డాను, దాగుకున్నాను అన్నాడండి తెలుగు బైబిల్. ఇంగ్లీషులో I heard thy voice and afraid and hid from you. నీ స్వరము విని భయపడి దాగుకున్నానని ఉంది ఇంగ్లీష్లో. చెట్టు చాటున దాగుకున్నానని ఇంగ్లీష్లో లేదండి. ఇంగ్లీష్ ఎవరన్నా ఉన్నారు, ఇంగ్లీష్ బైబిల్ ఉన్నారు చదివేవాళ్ళు? ఇంగ్లీష్లో మాట్లాడలేదు. I hid from thy presence. నీ సన్నిధికి రావడానికి భయపడి దాగుకున్నా. హిడ్ అంటే దాగుకున్నా, దాగుకున్నానయ్యా అన్నాడు. కానీ తెలుగు బైబిల్లో ఏమన్నాడు, నీ స్వరము విని భయపడి చెట్టు చాటున దాగుకున్నానని తెలుగు బైబిల్లో ఉంది. రెండు భావములకే కావచ్చు. ఎందుకు భయపడ్డాడు ఆదాము? ఎందుకు గతంలో భయపడలేదు? దేవుడు వెళ్ళేవాడు, మాట్లాడేవాడు, పరలోకానికి ఆరోహణమైన అయ్యేవాడు. మరి ఇప్పుడు ఆదాము అవ్వలు దాగుకోవటానికి కారణం, చెట్టు చాటున దాగుకోవటానికి కారణం వారు చేసిన పాపం, వారి అవిధేయత. దేవుడు ముందే చెప్పాడు కదా, ఈ చెట్టు పండు లేక ఫలము మీరు తినవద్దు, తోట చెట్లలో అన్ని ఫలములు మీరు తినండి స్వేచ్ఛగా, కానీ ఫలాన్ని చెట్టున్నదే దాని ఫలము మీరు తినవద్దు, ముట్టవద్దు అని ముందే చెప్పాడు. ముట్టినా తిన్నా మీరు చస్తారని కూడా ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఆ పండు తిని ఇద్దరు పాపం చేసి, పాపము వలన వారు భయపడి దేవుని యొద్దకు రావటానికి భయపడి చెట్టు మాటున వారు దాగుకునిది అని తెలుగు బైబిల్లో చదువుతున్నాము. దేవుడు కోపపడినాడు. నేను తినొద్దన్న పండు తిన్నావా? తినొద్దన్నాను కదా, ఎందుకు తిన్నావు? ఎందుకు దాగుకున్నావు? పాపమే కారణం. పాపము మానవులకు అవమానము తెచ్చును అని ఉంది సామెతలు. పాపము అవమానము తెస్తుంది కదండి. విచారమందు పట్టబడిన స్త్రీ ఎంత అవమానం. అలాగే ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ ప్రభు కాళ్లకు అత్తరు పుట్టి పగలగొట్టి వ్రాసిందే, తల వెంట్రులతో తుడిచిందే, ఆమెది అవమానమే. కారణం
సమర స్త్రీ గురించి 4వ అధ్యాయం యోహాను సువార్తలో జీవజలం అడిగింది. అమ్మా, ఇప్పుడు ఉన్నవారు ఎవరు? ఇప్పుడు 5 పెనిమిట్లు ఉండేది కదా అన్నాడు. 6వ వాడు కూడా అక్రమ సంబంధం ఉన్నందువలన ఆమె కూడా అవమానము కలిగి ఉంది. కానీ ఆ పాపానికి వచ్చే శిక్ష, ఆ అవమానము రాకుండా దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత డైరెక్ట్ గా అవ్వ ఆదాముల మీద పడకుండా ఆ వృక్షము, ఆ చెట్టు వారిని కాపాడింది. ఆ వృక్షము, ఆ చెట్టే ప్రభు అయిన క్రీస్తు శిలువను చూపిస్తుంది. ఆ చెట్టు, ఆ చెక్క, ఆ శిలువ ప్రభు శిలువను చూపిస్తుంది. అంటే పాపము చేసిన వారి మీదికి రావాల్సిన కోపాగ్ని, దండన, శిక్ష డైరెక్ట్ గా మానవుని మీదికి, పాపి మీదికి, పాపాత్మం మీదికి రాకుండా దాచిన, కాచిన ఆ చెట్టు ప్రభు అయిన క్రీస్తు ఆయన శిలువను చూపిస్తుంది. అంటే మనము పొందవలసిన శిక్ష, మన పాపానికి మనకు రావలసిన శిక్ష మన మీద పడకుండా తండ్రి అయిన దేవుడు తన కుమారుని మీద వేసి శిలువకు అప్పగించాడు. యెషయా 53:10 ఉదయకాలం కూడా జ్ఞాపకం చేశాను. ఏముంది అక్కడ? యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అంటే మనం చేసిన తప్పునకు, పాపానికి, అవిధేయతకు మన మీదకి శిక్ష రాకుండా, మనం పొందవలసిన శిక్ష లేక మనం పొందవలసిన తీర్పు మన మీదకి రాకుండా ప్రేమ గల దేవుడు తన కుమారుని యందు వేసి మనలను తప్పించాడు. ఆదామా ఎక్కడ ఉన్నావు? ప్రశ్న వేశాడు దేవుడు. అయ్యా, నేను తప్పు చేశాను, అవిధేయుడను, పాపం చేశాను, అతిక్రమించాను, మీ యొద్దకు రావటానికి కూడా భయపడి నేను ఈ చెట్టు చాటున దాగుకున్నాను అన్నాడు. దేవుడు మన పాపమును, మన శిక్ష మన మీదికి రాకుండా ఆ శిలువ మీద, యేసు ప్రభు మీద తండ్రి అయిన దేవుడు వేశాడు. మనము పొందవలసిన శిక్ష ఆయన భరించాడు. మన కొరకు నిందలు ఆయన భరించాడు. మన నిమిత్తము ఆయన నేత్రులతో కొట్టబడాడు. మన నిమిత్తము, మన దోషము ఆయన భరించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయ సారాంశమంతా ఇది. మన 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 ఆయన, మన అతడు, మన అతడు, మన మధ్య మనం చేసిన తప్పు, మన దోషమును బట్టి అతను కొట్టబడింది, మన పాపమును బట్టి ఆయన శిక్షింపబడింది అని యెషయా గ్రంథం 53:5-6-7 వివరించాడు. ఆదామా, నీవెక్కడ ఉన్నావు అంటే నీ స్వరము విని భయపడినాడంటే ఆ భయానికి కారణం పాపమంది. ఆ పాపానికి శిక్ష దేవుడు ఆదాము మీదకు రానియకుండా ఆ చెట్టు అడ్డుపడింది, ఆ చెట్టు ఆపింది, ఆ చెట్టు కాపాడింది. ఆ చెట్టు అదే కల్వరి శిలువ. యేసు ప్రభు మన కొరకు వేలాడి. లూకాలో 23:31 లూకా సువార్తలో పచ్చి మానుకే ఇలా చేస్తే ఇక ఎండిన మానుకేం చేయుదురు? 23:31 లూకా. పచ్చి మానుకి ఇలాగు చేస్తే ఎండిన మానుకు ఇంకేమి చేయుదురు? ఆ పచ్చి మానే ప్రభు అయిన క్రీస్తు, ఆయన శిలువ. ఆ పచ్చి మానెవరు? క్రీస్తు శిలువ, కల్వరి శిలువ. ఆయన శిలువను మోసి, శిలువను సహించి మన పాపశాప భారం, సమస్త ప్రజల, సర్వ మానవాళి యొక్క శిక్షంతయు ఆయన భరించి, ఆయన మోసి శిలువలో మేకులతో కొట్టివేశాడని దైవ గ్రంథము తెలియజేస్తున్నాడు. తులసి పత్రిక 2:13-15 వరకు వివరించాడు ఆ మాటలు. మన పాప శాప భారమంతా ఆయన శిలువలో మేకులతో కొట్టివేశాను. చెట్టు చాటున ఆదామును చూస్తున్నాం. ఆదాము చేసిన పాపానికి శిక్ష డైరెక్ట్ గా ఆయన మీద పడకుండా
ఆ చెట్టు ఎలాగో ఆదామును దాచిందో యేసు ప్రభు కూడా సమస్త ప్రజల కొరకు ఆ చెట్టు అనే ఆ శిలువ అనే అమ్రాము మీద ఆయన వేలాడి మనుషులందరి పాపమును ఆయన భరించి దేవుని తీర్పు, దేవుని శిక్ష, దేవుని ఉగ్రత పాపాత్మల మీదకి డైరెక్ట్ గా రాకుండా దేవుడు తన కుమారుని మీద ఆ శిక్ష వేశాడు. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచు వారు నిత్య జీవము కలవాడు, వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. ఈ పాషణమే దేవుని ఉగ్రత, దేవుని తీర్పు, దేవుని శిక్ష పాపాత్మలు చేసిన వారికి, పాపం చేసిన వారి మీదకి డైరెక్ట్ గా రాకుండా పడకుండా దేవుడు ప్రేమగల దేవుడు తన కుమారుని మీద వేశాడు. దేవుని ఉగ్రత ఉంది పాపానికి వచ్చే శిక్ష. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సహోదరుడా, నిన్ను ప్రేమించి నీ కొరకు ఆ చెట్టు మీద వేలాడిన, ఆ శిలువ మీద వేలాడిన, ఆ చెట్టు ఆ కయ్య మీద వేలాడిన యేసు ప్రభు నీ కొరకు, నీ పాప పరిహారం కొరకు శిలువకెక్కాడు. నీ కొరకు మేకలతో కొట్టబడ్డాడు. నీ కొరకు శిలువలో వేలాడినాడు. నీ కొరకే, నీ పాప పరిహారం కొరకు, నిన్ను క్షమించడం కొరకు, నిన్ను రక్షించడం కొరకు, నిత్య నాశనం, నిత్యాగ్ని ఉన్నము, నిత్య తీర్పు నుండి నిన్ను తప్పించడం కొరకు చెట్టు మీద వేలాడుతున్నా, ఆ శిలువ మీద వేలాడుతున్నా యేసు ప్రభుని ఒక్కసారి రాత్రి నీవు చూడాలని, గమనించాలని ఆయన పక్షంగా నేను మనం చేస్తున్నా. 4వ అధ్యాయంలోకి రండి. 4:9 చదువుదాం. ఏమన్నాడు? ఆది కాండంలో ఏమన్నాడు? ఏమన్నా మరలా ప్రశ్న, వేర్ ఇస్ కైన్, వేర్ ఇస్ ఏబెల్? కైన్, వేర్ ఇస్ ఏబెల్? నీ తమ్ముడు ఎక్కడ? రెండో ప్రశ్న, వేర్ ఇస్ ఏబెల్? కైన్, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ? మరొక ప్రశ్న, ఆదామా ఎక్కడ? ప్రశ్న వేశాడు. రెండో ప్రశ్న, రెండవది దేవుడు అడిగినది ఏమన్నాడు? కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ? ఎక్కడున్నాడు? చంపేస్తే ఫస్ట్ కిల్లర్, బైబిల్లో ఫస్ట్ కిల్లర్ ఎవరు? కయ్యూను అండి. కయ్యూను ఫస్ట్ కిల్లర్. దుర్మార్గంగా తమ్ముడంటే ప్రేమించాలి, తమ్ముడంటే ఆదరించాలి, తమ్ముడి పట్ల ఆప్యాయత కలిగి ఉండాలి. అన్న అయిన వాడు తండ్రితో సమానం. ఇంటిలో తల్లిదండ్రుల తర్వాత ఇంటికి పెద్ద అయిన వాడు జ్యేష్ఠుడు, తండ్రి తర్వాత ఇంటికి తండ్రితో సమానం. పెద్ద అయిన వాడు కిందున్న వాడిని, తమ్ముళ్ళు చెల్లెళ్లను తండ్రిలాగా భావించి చూడాలి. అందుకే జ్యేష్ఠుడు అనే బిరుదు ఉంది. అలా ప్రేమించి ప్రేమైన తమ్ముడు, ఒకే ఒక తమ్ముడిని ప్రేమగా చూసుకోవలసిన దుర్మార్గుడు, అసూయ పరుడు, దుష్టుడు. అతను దుష్టుడని వ్రాయబడింది వాక్యంలో కదా. దుర్మార్గంగా ఏబేలును చంపాడు. చంపిన తర్వాత దేవుడు ప్రశ్న వేశాడు. కయ్యూను అన్నాడు, ఏమి స్వామి మీ తమ్ముడు ఎక్కడ? వేర్ ఇస్ ఏబెల్? ఎక్కడ? ఏమో నాకేం తెలుసు ఆడకపోయాడు, ఆడకపోయాడు, గొర్రెలు కాస్తాడో మేకలు కాస్తాడో నాకేం తెలుసు, ఆడకపోయాడు నాకు తెలుసు అని కాపలా కాస్తానా ఏంటి అన్నాడండి దేవుడితో. ఇదిగో నీ తమ్ముని రక్తం భూమిలో నుంచి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తం అంటే నువ్వు అతన్ని చంపావు, దుర్మార్గంగా చంపావు. ఒక దుర్మార్గుడవు, దుష్టుడవు నీవు, ప్రేమ లేని వాడు, దయలేని వాడవు, కరుణ లేనటువంటి కయ్యూను నీవు. తమ్మును ప్రేమించి ఆదరించవలసిన నీవు దుర్మార్గంగా నీ తమ్ముని చంపావు. నాకు తెలియదంటావా? అబద్ధం ఆడుతావా? నాకేం తెలుసు అంటావా? ఇదిగో నీ తమ్ముని రక్తము మొర్రపెట్టుచున్నది అన్న. తగిన శిక్ష అక్కడే దేవుడు కయ్యూనికి వేశాడు. ఏమి శిక్ష? We can't say.
కయ్యూనుకు దేవుడు ఇచ్చిన శిక్ష ఏంటి అన్నాడు. దేవుడు శిక్షించిన తర్వాత ఈ శిక్ష 13లో నేను భరించలేనంత గొప్ప శిక్ష, నేను భరించలేని ఈ శిక్ష. ఏమిటా శిక్ష చెప్పలేను. ఏ శిక్ష దేవుడు కయ్యూనుకు వేశాడు? ఇలాంటి శిక్ష వేశాడు. అది భరించలేని శిక్ష అన్నాడు. ఓర్చుకోలే శిక్ష అన్నాడు. నా వల్ల కాదు, నేను భరించలేదయ్యా ఇంత గొప్ప శిక్ష, ద గ్రేట్ పనిష్మెంట్ నాకు ఇచ్చావు, నేను భరించలేను అన్నాడు. ఏమిటి శిక్ష అంటే ఆన్సర్ లేదు బైబిల్లో. కానీ ఏంటి అంటే నన్ను చూచిన వారు భయపడతారు, ఇతడు ఏదో చేశాడు, దుర్మార్గ పని చేశాడు, అందులో ఈ దండన దేవుడు నాకు ఇచ్చాడు, కానీ నన్ను చూసిన వారందరూ భయపడతాడు, ఇతడు ఏదో చేశాడని గుర్తుపట్టడానికి కయ్యూని యొక్క ముఖమంతా కూడా నల్లగా దేవుడు చేశాడట. ఎలాగో నల్లగా అంటే కయ్యూను ముఖము చూడగానే ఎదుటివాడు భయపడిపోతాడు. అంత భయంకరమైన రంగుతో నలుపుతో కయ్యూని యొక్క ముఖాన్ని పులివేశాడు దేవుడు. సెంగరేని బొగ్గు కంటే కూడా మించిన నలుపు. ఆ రంగు చూడగానే, ఆ ముఖం చూడగానే, కయ్యూను చూడగానే ప్రజలు భయపడి పారిపోయేంత ఆయన ముఖమును దేవుడు నల్లటి రంగుతో నింపాడని అది ఊహ, అది పండితుల అభిప్రాయం. బట్ ఏంటి ఆ శిక్ష అంటే చెప్పడానికి లేదు. ఏ శిక్ష వేశాడు? నేను భరించలేనంత గొప్పది అన్నాడు. ఇందులో కయ్యూను తప్పు చేసి అబద్ధమాడి తమ్మును చంపి ప్రేమ లేని వాడుగా, ఒక దుర్మార్గుడుగా, దుష్టుడుగా కయ్యూను కనబడుతున్నాడు. దేవుని కొరకు ఒక హతసాక్షిగా ఏబేలు చంపబడినట్లు, హతసాక్షి అయినట్లు చూస్తున్నాం. ఎక్కడ నీ తమ్ముడు ఎక్కడ? ఇదే ప్రశ్న మనకు కూడా దేవుడు వేస్తే, నీ గుడికొచ్చావు, నీ పిల్లలు ఎక్కడ? నువ్వు గుడికొచ్చావు, నీ భర్త ఎక్కడ? ఏడన్నాడో ఏడదాన్ని తిరుగుతున్నాడు కదా. నీ గుడికొచ్చావు, నీ భార్య ఎక్కడ? నీ పిల్లలు ఎక్కడ? ఉన్నారు నా సన్నిధికి వచ్చారా? ఆ సన్నిధిలో కనబడుతున్నారా? నా ఎంతకు వస్తున్నారా? నీ వస్తున్నావు కానీ నీ బిడ్డలు ఎక్కడ? నీ వస్తున్నావు కానీ నీ భర్త ఎక్కడ? నీ వస్తున్నావు కానీ నీ భార్య ఎక్కడ? ఈ ప్రశ్న దేవుడు వేస్తే, ఒకసారి కుటుంబం వారు మా అమ్మాయి బాప్తీసం తీసుకోవాలంటుందండి, గుడికి వస్తే బాప్తీసం ఇవ్వండి అని అడిగారు నన్ను. అంటే అమ్మాయి తీసుకుంటూ అమ్మాయిని పంపిస్తా కానీ మీరు రారా అన్న. తల్లిదండ్రులు ఏమో గుడికి రారంట, అమ్మాయిని మాత్రం బాప్తీసం ఇచ్చి గుడికి వచ్చిందంట అని అడిగారు. ఇదేమి కర్మ? మీరు రండి, మీతో పాటు మీ బిడ్డను తీసుకోరండి. ముందు మీరు కదలి చర్చికి రండి, మీతో పాటు మీ బిడ్డను తీసుకుని రండి. ఇదే పద్ధతి. మీరు రాదు గుడికి, మీరు దేవుడు, మీరు భక్తుడు, కానీ మీ అమ్మాయికి బాప్తీసం ఇవ్వాలి. ఎందుకు? పెళ్ళప్పుడు బాప్తీసం సర్టిఫికెట్ కావాలి. ఏమి ఇలాంటి ఉన్నాయండి. అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నాడు? కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడ? అసలు మనం ఎక్కడున్నా? ఎక్కడ ఉంటున్నా? ఈ గుడి దాటి బయటికి వెళ్తే ఎక్కడ ఉంటాం? ఏం చేస్తున్నాం? మన సంగతి ఏంటి? ఇక్కడ ఉన్నంత వరకే భక్తులమా? ఇక్కడ ఉన్నంత వరకే విశ్వాసమా? ఈ 4 కోట్ల మధ్యలో ఉన్నంత వరకే మనం దేవుని బిడ్డలుగా ఉండేది. గుడి దాటి బయట వెళితే వాట్ అబౌట్ us? పోయిన డిసెంబర్లో ప్రకాశం జిల్లాలో పెద్ద దోర్నాల్లో మీటింగ్స్కి వెళ్ళాం. నేను గుంటూరులో ప్రేమానందంగా మీ ఇద్దరం అక్కడ స్పీకర్స్ దోర్నాలు. ఆయన మేము మాట్లాడదంటే అన్న మాట్లాడాడు అంతే. ప్రేమానందం ఆయన ఒక మాట యొక్క ప్రసంగం. ఆదివారం అట సాతాను అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుంటారు, గుడి ముందు కూర్చున్నాడు.
ఈ పాస్టర్ గారు బైబిల్ తీసుకొని గుడిలోకి పోతుండగా గుడి బయట సాతాను కూర్చొని ఉన్నాడు. ఏమి ఇక్కడ కూర్చున్నావేంటి నా గుడి ముందు, నా దేవుని గుడి ముందు నా దగ్గర అంటే, పాస్టర్ గారు ఈ 2:30 గంటలనయ్యా నీ మనుషుల వాళ్ళు బయటకు రాని నా మనుషుల వాళ్ళు వాళ్ళని తీసుకుని పోవద్దు. మరి 2:30 గంటల గుడిలో ఉన్నప్పుడు నీ మనుషులు దేవుని మనుషులు గుడి నుంచి బయటకు రాగానే నా మనుషులు నేను వాళ్ళని తీసుకుని పోవాలి. అట్లుందండి ఈనాడు విశ్వాసుల యొక్క పరిస్థితి. ఈ భాగంలో కయ్యూనులు అదే చూస్తున్నాం. మరొక ప్రశ్న, ఎక్కడ అనుకున్నాం మనం? ఆదికాండములో కదా 3వ అధ్యాయం 9లో ఒక ప్రశ్న, అదామా ఎక్కడ అన్నాడు. 4:9లో కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ అన్నాడు. 18:9లో ఆదికాండంలోకి రండి. 18:9 మనం చదువుకున్న అంశంలో అబ్రహాము ఇంట నిలుచున్న ప్రభు అయిన క్రీస్తు ప్రశ్న వేశాడు, నీ భార్య ఎక్కడా? అబ్రహామా నీ భార్య ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ వైఫ్ శారా? అయ్యా ఆమె గుడారములో ఉందయ్యా, లోపల ఉందయ్యా అన్నాడు. నీ భార్య ఎక్కడంటే ఎక్కడుంది? పొమ్ము దగ్గర కొట్టాల దగ్గర లేదు, కోళ్ళ దగ్గర కొట్టుకునే దగ్గర లేదు, నేల పొమ్ము దగ్గర వరుసల దగ్గర లేదు. నీ భార్య ఎక్కడ? వేరే చూడబోయి వేశాడు దేవుడు. ఆమె గుడారములో ఉంది అంటే గుడార నివాసి అంటే లోపల ఉన్న సారమ్మ ప్రార్థన చేస్తూ నీటిలో ఉందని అర్థం. గుడారములో ఉన్నది సారమ్మ. ఎందుకు? ఏం చేస్తుంది? బయటికి వెళ్ళింది కాదు, దేవుడు అబ్రహాము కూర్చున్నాడు, లోపలనే ఉంది. అలా బయటికి వెళ్ళింది కాదు, అటు ఇటు తిరిగేది కాదు, ఇంటి లోపల గుడారం లోపల ఉండి ఆమె ప్రార్థన చేస్తుంది. అది చేయవలసిన పని. సోదరులే కాదు, మనమైన పురుషులమైన అందరమైన సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మన ఇంటిలో తలుపు వేసుకొని ఏం చేయాలా? దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. దావీదు రాజు అయిన తర్వాత, గొప్పవాడైన తర్వాత దేవుడు మరవలేదు. హి నెవర్ ఫర్గెట్ గాడ్. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 18 నుంచి దావీదు ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని కదా, దేవా ఎంతటి వాడనయ్యా, నేను నా కుటుంబం ఏ పాటిదయ్యా. ఆఖరి వరకు 2వ సమూయేలు 7వ అధ్యాయం 18 నుంచి ఆఖరి వరకు ఇంటి లోపల దావీదు లోనికి వెళ్ళి తలుపు వేసుకొని మోకరించి కూర్చుండి మోకరించి, దేవా నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, నా తండ్రి ఏ పాటి వాడు, ఇశ్రాయేలు గోత్రములో నా కుటుంబం ఎంతటిదయ్యా, నేను ఏ పాటి వాడనయ్యా. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావు, రాజ్యమే భాగ్యం ఇచ్చావు, సింహాసనం ఇచ్చావు, కిరీటం ఇచ్చావు, నీ ప్రజలందరినీ పరిపాలించే భాగ్యం నాకు ఇచ్చావు. ఎంతటి వాడను నేను, ఇంత గొప్ప ఉన్నత స్థానం ఇచ్చి నన్ను నా కుటుంబాన్ని దీవించావని దేవుడు చేసిన మేలు మరువకుండా తన ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని దావీదు కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాడు. అందుకో భక్తుడు రాశాడు, మనం పాడుతుంటాం కదా, ఏం పాట? ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను చుటకు, ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను చుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనయో. శారమ్మ గుడారంలో ఉంది. యాకోబు కూడా
గుడార నివాసి. ఏమండి, యాకోబు కూడా గుడార నివాసి. యాకోబు అన్న ఎవరు? ఏశావు. ఆయన ఎక్కడ నివాసి? ఏం చేసేవాడు? అడవిలోకి పోవడం, ఇల్లంపు కొట్టుకోవడం, వేటాడడం, దేవుని జంతువులు చంపడం, తెచ్చుకోవడం, వండుకోవడం, తింటాం. ఎప్పుడు అడవి జీవితమే, అడవి బ్రతికే ఏశావుది. భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, బలిపీఠము కట్టింది లేదు, ఆరాధించింది లేదు. ఎప్పుడు శరీర సంబంధిగా, లోకస్తుడుగా అడవిలో బ్రతికేవాడు. కానీ యాకోబు గుడార నివాసిగా గుడారములో ఉన్నాడని దేవుని వాక్యంలో ఆది కాండంలో 25వ అధ్యాయంలో వివరించబడింది. గుడారము లోపల ఉన్నది సారా. వెరీ యూర్ వైఫ్, షీ ఈజ్ ఇన్ ద టెంట్ మై లార్డ్ అన్నాడు. అంటే లోపల ఉన్న ఆమె ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. యాకోబు గుడార నివాసి, యాకోబు కూడా ప్రార్థన చేస్తున్నాడు. దావీదు కూడా గుడారములోనికి వెళ్ళి మోకరించి కుటుంబ సమేతంగా ప్రార్థించి దేవుని స్తుతించుచున్నాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో కదా, 6వ అధ్యాయంలో 9 నుంచి పరలోక ప్రార్థన వివరణ ఇచ్చాడు కదా. చిన్నప్పుడు మనం కూడా చేశాం, చేయలే? చిన్నప్పుడు చేయలే మీరు? నేను లోదరణ విషయం పుట్టి పెరిగిన వాడు. అందరి నేటి మనం పరలోక వందన మాత్రమే రాజ్యం అభివృద్ధి చిత్తం చేసినట్టు 60 వరకు కంటిన్యూగా కంటుపాటులో చెప్తా ఉండేవాళ్ళం కదా. తర్వాత ఏంటి అనేది ఆ సంగతి మనం తెలుసుకున్నాం అనుకోండి. ప్రభు అన్నాడు, నీవు నీ గదిలోనికి వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు తలుపు వేసుకొని, మత్తయి 6, 9, 10 నుంచి పరలోక ప్రార్థన ఎక్స్ప్లెనేషన్ లో ప్రభు చెప్పాడు. నీ గదిలోనికి వెళ్ళి, నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఏకాంతమందున్న తండ్రికి నీవు ఏకాంతముగా ప్రార్థన చేయి. పరలోకమందున్న తండ్రి వింటాడు అన్నాడు. మనము మన ఇంటిలో సమయం ఉన్నప్పుడు, పని అయిపోయినప్పుడు, వంట అయిపోయినప్పుడు, లేక ఇంకేదైనా వ్యాపారం చేస్తూ ఉద్యోగం చేస్తూ ఇంటికి వచ్చినప్పుడు ఫ్రెష్ అప్ అయి తలుపు వేసుకొని సమయం వృధా చేయకుండా ఇంటిలో మోకరించి ప్రార్థించే అనుభవం కావాలి. అదే గుడార నివాసి అంటూ. వెరీ గుడ్ వైఫ్ అబ్రహాం, షీ ఈజ్ ఇన్ ద టెంట్ అండ్ షీ హాస్ బిన్ ప్రేయింగ్ అని అబ్రహాము సమాధానం ఇచ్చినట్లు మనం 18వ అధ్యాయంలో వింటున్నామా. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి రండి. ఆది కాండం 19:5లో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 9:5లో సందర్భం చెప్తాను. లోతు సొదొమ గొమొర దగ్గర నివాసం ఉంటున్నాడు, అది కంటేసుకున్నాడు. కానీ వాస్తవంగా ఒక విశ్వాసిగా లోతు అక్కడ ఉండకూడదు, గుడారం వేసుకొనకూడదు. కానీ వెళ్ళాడు, లోకం వైపు చూశాడు, వెళ్ళాడు. లోకమంత శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబానికి పడిపోయి ఉండబోని స్థలంలో ఉన్నాడు, గుడారం వేసుకొని నివాసం ఉన్నాడు. కానీ లోతు నీతివంతుడే అని వాక్యం చెప్తుంది. లోతు నీతివంతుడే. లోతు కూడా సాక్ష్యం ఇచ్చే బాబు తీర్పు గురించి అని పేతురు పత్రికలో వివరించాడు. అక్కడ ఉండగా ఆ సొదొమ గొమొర మనుషులు వచ్చి 19:5లో లోతును పిలిచి 4 నుంచి 4 వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను అందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి, అంటే లోతు ఇల్లు, లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? వేర్ ఇస్ ద మెన్ who has come to thy house, thy tent? Where is the men? లోతు, నీ ఇంటికి వచ్చిన మనుషులు ఎక్కడ? ప్రశ్న. సొదొమ గొమొర దుర్మార్గులై, కామ వాంఛలతో కామాంధులై, దుర్మార్గులై, చిన్న పెద్ద వాయు వర్ష స్త్రీలు పురుషులు ఆ భేదము లేక
లేకుండా కామ తృప్తులై కామాంధులై జీవించారు ఆ సొదొమ ప్రజలు. లోతు బయటికి రా, ఏనాయనా ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన మనుషులు ఎక్కడా? వేర్ ఇస్ ద మెన్ హూ హాస్ విజిటెడ్ యువర్ హౌస్? వేర్ ఇస్ ద మెన్? ఎక్కడ మనుషులు ఎక్కడ? వారితో మేము కూడుకొనుటకు వచ్చాము. ఎంత కామాంధులు! ఒకసారి పేతురు పత్రికలోకి రండి, వారిని గురించి ఏమి రాశాడో విందాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం వచనం 6 నుండి చదువుదామా? 2వ పేతురు 2:6. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటి దృష్టాంతముగా ఉంచుటకై వాటి నాశనము విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి, దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడి నీతిమంతులకు లోతును తప్పించెను. ఎవరంట ఆ పట్టణస్థుల తత్వం స్వభావం? కామాంధులుగా వారు లోతు ఇంటికి వచ్చిన బంధువులను కదా వారితో కూడుటకు ఎంత దుర్మార్గపు వాంఛ కలిగి వారు జీవించారు. అందుకే దేవుడు ఆ శిక్షను పంపించాడు. ఆకాశము తెరచి అగ్ని గంధకముల వర్షం, నోహు కాలంలోనేమో నీళ్ల వర్షం, అవునా? నోహు కాలంలో నీళ్ల వర్షం, అబ్రహాము కాలంలో లోతు కాలంలో అగ్ని గంధకముల వర్షం. ఎన్నడూ అంతకుముందు అలాంటి వర్షం పడలేదు. ఆ ఘోరమైన భయంకరమైన మనుషులు కామాంధుల మీద దేవుడు అగ్ని వర్షము కురిపించి వారందరినీ దహించి భస్మము చేసి అనే మాట ఆ రోజులలో వివరించాడు పేతురు. ఈనాడు కూడా అలాంటి తత్వము స్వభావము లేని వారు లేకపోలేదండి. కానీ పాపానికి శిక్ష ఉన్నది. వారు తప్పు చేశారు, పాపం చేశారు, పాపానికి శిక్ష ఉన్నది అని పేతురు మనకు వివరిస్తున్నారు. వారు చేసిన తప్పులకు దేవుడు వారిని భస్మము చేసి కాల్చివేశారు అన్నారు. ఈనాడు పాపానికి శిక్ష ఉన్నది. ఎలాగనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ మరణమే అగ్నిగుండం కదండి. దుష్టులను దేవుడు కొరకు జనులను పాతాళమునకు దిగిపోతురు. ఒక విషయం చెప్తాను ఇక్కడ, పాతాళము వేరు, అగ్నిగుండం వేరు. ఈ డిస్క్రిప్షన్ వివరించాలంటే టైం సరిపో. పాతాళము వేరు, అగ్నిగుండం వేరు. తప్పు చేసిన వారు, పాపం చేసిన వారు పాతాళానికి పంపబడతారు. పాపాత్ములు అక్కడ ఉన్నారు. అంత్య తీర్పు, ధవళ సింహాసన తీర్పుకు లేచినప్పుడు ఈ పాపాలలో భద్రపరచబడిన ఈ పాపాత్ములు అందరూ, హయోను మొదలుకొని ఉన్న వారందరూ ధవళ సింహాసన తీర్పుకు లేచేంత వరకు, ద ఫైనల్ జడ్జిమెంట్ పాపాత్ములకు లేచేంత వరకు ఈ పాపాత్ములందరూ ఎక్కడ ఉంటారట? పాతాళములో ఉంటారట. దుష్టులను దేవుడి వరకు జనులను పాతాళమునకు దిగిపోదు. కీర్తన 9:17. 49వ కీర్తన చూడండి. 49వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. పాతాళం అనగా ఎందుకు ఏంటనేది కొంత వివరణ తెలుసుకుందాం. 49వ కీర్తన తీశారా? 14 చదువుదామా? ఏమన్నాడు? వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారి కాపరి అయి ముందును అన్నాడు. 15వ వచనం. దేవుడు నన్ను చేర్చుకొనును,
పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అన్నాడు. వారు పాతాళములో మందగా కూర్చబడుదు. ఎవరు? తప్పు చేసిన వారు, పాపం చేసిన వారు పాతాళములో ఉన్నారు. అంత్య తీర్పుకు అనగా ధవళ సింహాసనము తీర్పుకు లేచేంత వరకు అక్కడే ఉంటారు వారు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో తీసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 21 నుంచి ధనవంతుడు లాజరు చరిత్ర 19 నుంచి వివరించాడు కదా. ధనవంతుడు చనిపోయాడు, పాతాళంలో పడ్డాడు. లాజరు చనిపోయాడు, పరదేశుకు వెళ్ళాడు. ఆ పరదేశుడు అబ్రహాము రొమ్మున ఉన్న లాజరును చూచి ఈ ధనవంతునికి కేకవేశాడు. ఏమని? తండ్రి అయిన అబ్రహామా, ఒక చుక్క నీరు వేయటకు లాజరును పంపయ్యా అన్నాడు. అతడు చనిపోయి పాతాళములోనికి దిగిపోయానని లూకా 16:21 వివరించాడు. అతడు చనిపోయి పాతాళములకు పోయను. భక్తి గలవాడైన లాజరు పరదేశుకు వెళ్ళాను. అతను పరదేశం ఆరంభిస్తున్నాడు. అబ్రహాము రొమ్మున అన్నాడు. కాబట్టి అతడు పాపాత్ముడు కాబట్టి ఎక్కడ పోయాడు? పాతాళములకు. పాతాళములో పాపాత్ములే కదండి, పాతాళంలో పాపము చేసిన దేవదూతలు కూడా ఉన్నారు సుమా. పాపము చేసిన దేవదూతలు, పడిపోయిన దేవదూతలు, తిరుగుబాటు చేసిన దేవదూతలు, లక్షల కొలదిగా పాపం చేసిన దేవదూతను పాతాళములో కటిక చీకటిగల బిలములో దాచి ఉంచి, తీర్పు కోసం దేవుడు దాచి ఉంచి కావలిలో ఉంచాడు. ఇంకా చదువుకున్నామే. పేతురు పత్రిక చూడండి, 2వ పేతురు 2:4 చదవండి. ఎవరంతా చేసింది? మనుషులు కాదు, మనుషులు చేసింది అయిపోయింది. దేవదూతలు కూడా పాపం చేశారు. ఎప్పుడు చేశారు? ఎలాగూ చేశారంటే ఒక చరిత్ర అది ఇప్పుడు తెల్లారులు బట్టి. దేవదూతలు ఎప్పుడు పాపం చేశారు? ఎక్కడ పాపం చేశారు? ఎలాగ పాపం చేశారు? అసలు పాపానికి మూలం సృష్టిలో పాపం వచ్చిన మొదట ఎవరు వల్ల? సృష్టిలోకి పాపం వచ్చింది మొదట ఎవరి వలన? మనం ఏమంటాం? ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించదని ఆదాము గురించి చెబుతాం. ఆదాము పుట్టక ముందే 1000 సంవత్సరాలకు ముందు, ఆదాము పుట్టక ముందు 1000 సంవత్సరాలకు ముందు దేవదూతలు పాపం చేశారు. ఆదికాండం 1:1-2 తన చరిత్ర ఉంది, అది వదిలేద్దాం. మన అంశంలో ఈ సొదొమ గొమొర్ర ప్రజలు చేసిన పాపమునకు శిక్ష దేవుడు వారిని అగ్నితో కాల్చి భస్మం చేశాడు. వారి మాత్రమే కాదు, ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు రక్షకుడుగా నమ్మని వారు, విశ్వాసం ఉంచని వారు, అంగీకరించని వారు, నిరాకరించిన వారు ఉన్నారంటే వారు కూడా పాపములో చనిపోతే, అంటే రక్షించబడకుండా, యేసుని నమ్మకుండా, యేసుని విశ్వాసం ఉంచకుండా, యేసు కలవరకు దారిలో తమ జన్మ కర్మ పాపాలు కడుగుకోకుండా, రక్షాలు లేకుండా ఉన్నవారు ఎవరైనా చస్తే తీర్పు తీర్చబడి అగ్నిగుండములో పడవేయబడతారు. పాపానికి శిక్ష ఉన్నది. ఎక్కడుంటాం? వేర్ యు విల్ బి ఇన్ ద ఫ్యూచర్? ఇది ప్రశ్న. వేర్ యు విల్ బి? అగ్నిగుండములోనా, పరలోకములోనా? ఎక్కడుంటావు నీ జీవితం? ఈ జీవితం ముగిస్తే, చనిపోతే, చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటావు? వేర్ యు విల్ బి? ఎక్కడ ఉంటావు? మోక్షమా, నరకమా? ఈ రాత్రి తెలుసుకో, ఆలోచించుకో. యేసయ్యను నమ్ముకుంటే నీ కొరకు శిలువకెక్కిన, శిలువలో వేలాడిన ప్రభువైన క్రీస్తుని నమ్ముకుంటే ఆయన శిలువ రక్తములో నీ జన్మ కర్మ పాపాలు కడుగుతాడు, శిక్షను తప్పిస్తాడు.
ఎందుకంటే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా 8:1. శిక్ష లేదు ఎవరికి? ప్రభువులో ఉన్న వారికి, ప్రభువు నమ్ముకున్న వారికి. మరి నమ్ముకున్నావా? యేసయ్య నమ్ముకున్నావా? నేను ప్రేమించిన యేసు ప్రభువుని నమ్ముకున్నావా? నీకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని విశ్వాసం ఉంచావా? నీకు శిలువకు ఎక్కిన, శిలువలో బ్రలాడిన, ప్రాణత్యాగం చేసిన, శిలువ శ్రమలు భరించిన ఆ ప్రభువైన యేసు ప్రభుని నమ్ముకున్నావా? రక్షించబడినావా? మారువేష పొందేవా? నీ జీవితంలో మార్పు వచ్చిందా? ఈ రాత్రి అయినా నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మన క్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీవు నీ కుటుంబము రక్షింపబడి నిత్య నాశనం, నిత్యాగ్ని గుండము నుండి తప్పించబడతారు. క్రీస్తుని నమ్ముకున్న వారికి శిక్ష లేదు, వారు తీర్పులో నుంచి మరణంలోనికి దాటి ఉన్నారని దేవుని వాక్యములో మనం వింటున్నాం. అమ్మా అయ్యా, వచ్చిన వారు ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్మని వారు ఉన్నారా? ఇంకా రక్షింపబడిన వారు ఉన్నారా? స్త్రీల మధ్య, యవనస్తుల్లో కానీ సహోదరుల్లో కానీ ఇంకా రక్షింపబడిన వారు ఉన్నారా? నీకు అనుభవం లేకపోతే, నీవు నీ పాపములో చనిపోతే శిక్ష ఉన్నది. అది అగ్నిగంధకముతో మండు గుండమని ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 14, 15లో 21వ అధ్యాయంలో 8లో వివరించారు. ఇంకో మాట చెప్పి ముగించేస్తాను. మనం చదువుకున్న అంశములో 22:7లో ఉదయకాలం కూడా ఈ ప్రశ్న వచ్చింది. చదివి ముగించేద్దాం. ఎక్కడ? ఆదికాండం 22:7 ఏమన్నాడు? తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు, సాగిపోతున్నారు, వారిద్దరూ కూడి వెళ్ళారని 9లో కూడా వివరించారు. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగాని 7లో వివరించాడు. అలా ప్రయాణం చేస్తుండగా ఇస్సాకు అడిగాడు, తండ్రి ఏమి నా కుమారుడా? నిప్పు ఉంది, కత్తె ఉంది, కట్టె ఉంది. అది ఏమన్నాడు చెప్పండి? నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలి గొర్రె పిల్ల ఏది? వేర్ ఇస్ ద ల్యాంబ్? వేర్ ఇస్ ద ల్యాంబ్ టు సాక్రిఫైస్, టు ఆఫర్? తండ్రి, వేర్ ఇస్ ద ల్యాంబ్? గొర్రె పిల్ల ఏది? ప్రశ్న. ఆదాము ఎక్కడ ఉన్నావు? ప్రశ్న. వేర్ ఆర్ యు ఆడమ్? కదా. కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ? ప్రశ్న. దేవుడు అడిగాడు. తర్వాత ఎన్ని విన్నాం? శారమ్మని అడిగాడు కదా అబ్రహాము, నీ భార్య ఎక్కడ? కదా. లోతు దగ్గర వచ్చిన ఆ దుర్మార్గులు, లోతు నీ ఇంటికి వచ్చిన మనుషులు ఎక్కడ? క్వశ్చన్ మార్క్. ఇక్కడ వెళ్తున్నాం. తండ్రి, దహనబలికి గొర్రె పిల్ల ఎక్కడ? వేర్ ఈస్ ద ల్యాంబ్ టు బర్న్ ఆఫరింగ్? దహనబలికి గొర్రె పిల్ల ఎక్కడ? ప్రశ్న. వెంటనే దేవుడు ఆన్సర్ ఇచ్చాడు భక్తుల ద్వారా. ఏమన్నాడు? ఇదిగో. కొత్త కథలేమో ఇదిగో గొర్రె పిల్ల ఎక్కడంటే ఇదిగో. యోహాను 1:29 ఇదిగో లోక పాపములను మోసుకొని పోయిన గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఎక్కడ? ఇదిగో గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. మన కొరకు వధింపబడిన సమస్త ప్రజల కొరకు, సర్వమానవాళి కొరకు, మనుషులందరి కొరకు క్రయధనము చెల్లించిన గొర్రెపిల్ల, ప్రాణము పెట్టిన గొర్రెపిల్ల ప్రభు అయిన క్రీస్తు. మార్కు 10:45లో, 1 తిమోతి 2:5-6లో ఏముందంటే ఆయన మనుషులందరి కొరకు ఆ విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టెను. ఒకరి నిమిత్తం కాదు,
ఒక జాతి కాదు, కులం కాదు, మతం కాదు, ఒక భాష మాట్లాడేవాళ్ళు కాదు, మనుషులందరి కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన యేసు ప్రభు గొర్రెపిల్లగా వధించబడి మరణమును జయించి లేచిన జయవీరుడు యేసు ప్రభు ఆయనను హృదయంలో చేర్చుకొని పాపిని గ్రహించి ఆయన నమ్ముకొని క్షమించు ప్రభు ఆ పాపిని ఒక్క మాట క్షమించు ప్రభు అని అడిగితే, పశ్చాత్తాపడితే యేసయ్య క్షమిస్తాడు. ఆ రక్తధారంలో నీ జన్మ కర్మ పాపాలు కడిగి శుద్ధి చేస్తాడు. నీకు రావాల్సిన శిక్షను తప్పిస్తాడు. నువ్వు చనిపోతే ఎక్కడ ఉంటావు? ఈ రాత్రి చనిపోతే ఎక్కడ ఉంటావు? Where you will be? ఈ రాత్రి చనిపోతే మళ్ళా ప్రశ్న దేవుడు వేస్తాడు, నీవెక్కడ ఉంటావు? మోక్షమా, నరకమా? ఎక్కడ నీ భవిష్యత్తు? ఎక్కడ? దేవుడితోనా, అగ్నిగుండములోనా? ఆలోచన చేసుకో. అగ్నిగుండానికి పోవాలని దేవుడు చెప్పుటలేదు, దేవుడు ఆశించలేదు. అందరూ అంతటా రక్షించబడి అందరూ అంతటా మారువలస పొందాలి, రక్షింపబడాలనే దేవుడు ప్రేమ గలవాడు. ఈ రాత్రి సువార్త అందిస్తున్నాడు. నీవు చనిపోతే ఎక్కడ ఉంటావు? ఆలోచించు. కృపగల మా తండ్రి, మీకు స్తోత్రము 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 చెల్లిస్తున్నాం. ఈ దినములో మీరిచ్చిన కృపయు మీరిచ్చిన సమయమును బట్టి మీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ శిలువ స్వార్థను అందించడానికి కృపనిచ్చారు. అందులో కొంత హెచ్చరిక కూడా మాకు అందించిన దేవా మీకు స్తోత్రం. ఆదామా ఎక్కడ ఉన్నావంటే చెట్టు చాటున ఉన్నాడు. పాపానికి వచ్చే శిక్ష డైరెక్ట్ గా పడకుండా ఆ చెట్టు దాచినట్లు ప్రభువైన క్రీస్తు శిలువ ద్వారా సమస్త ప్రజల యొక్క భారము డైరెక్ట్ గా మనుషుల మీదకి రాకుండా మీ కుమారుని మీద వేసి మరణము నుంచి లేపి మీ కుమారుని ద్వారా సమస్త ప్రజలు నమ్మి అంగీకరించిన వారికి రక్షణ సిద్ధపరిచినారు. దేవా స్తోత్రం. మేము నమ్ముకుంటే మేలు ఉంది, ఆత్మశాంతి ఉంది. ఈ లోకం విడిస్తే ఎక్కడ అనే ప్రశ్న మీరు ఉంచారు. విన్నవారి హృదయాల్లో ఫలవంతము చేయమని, విశ్రాంతినిచ్చే రేపు దినానికై సిద్ధపరచుమని, వచ్చిన వారి అందరినీ దీవించుమని యేసు ప్రభు పరిశుద్ధ నామములు స్తోత్రము స్తుతులు చెల్లించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.